తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన రవితేజ మిమిక్రీ ఆర్టిస్ట్ ను జానపద కళాకారుల సంఘానికి కళాకారులకు సేవ చేస్తున్న అందుకుగాను నగదు పురస్కారంతో పాటు ఘనంగా సత్కార సన్మానం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ యువ కళావాహిని తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సారిపల్లి కొండలరావు సౌజన్యంతో చెక్కపల్లి గ్రామ నివాసి తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన రవితేజ మిమిక్రీ ఆర్టిస్ట్ ను సోమవారం సాయంత్రం నగదుతో పాటు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు సారేపల్లి కొండలరావు, సభ ప్రారంభకులు కెవి రమణాచారి, రిటైర్డ్ ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు అతిథులుగా అలేఖ్య పుంజాల సంగీత నాటక అకాడమీ చైర్మన్ డైరెక్టర్ వెన్నెల సాంస్కృతిక సారథి చైర్మన్ దైవాగ్న శర్మ, వంగా శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు సంచు లింగన్న, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి యువ కళావాహిని అధ్యక్షురాలు విజయశ్రీ, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మహిళా అధ్యక్షురాలు కవిత, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మహిళా ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర కార్యదర్శులతో పాటు 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. నగదు పురస్కార అవార్డు గ్రహీత తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన రవితేజ మాట్లాడుతూ ఈ అరుదైన సత్కారంతో నన్ను సత్కరించి గౌరవించినందుకు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు కెవి రమణాచారి, రిటైర్డ్ ఐఏఎస్ కు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు వంగా శ్రీనివాస్ గౌడ్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచు లింగన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు.